హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, దీన్ని మేము నిరూపించిన తీరు మీకు మీ ముందు పెట్టడానికి ఈ వీడియో చేస్తున్నానండి. 1992లో నేను తొలిసారిగా రామోజీ, అప్పటికి రామోజీ అనే పిలవబడేవాడు, అతడి యొక్క నేరాల గురించి, దేశద్రోహ కార్యకలాపాల గురించి పివి నరసింహారావుకి, అప్పటి ప్రధానికి ఫిర్యాదు ఇచ్చాక 95లో ఆయన దిగిపోవడానికి ఒక 5-6 నెలల ముందు అన్నీ మర్చిపో అంటే హ్యాపీగా నేను అన్నీ మర్చిపోయాను. పేపర్ కూడా చూసేదాన్ని కాదు. ఆ మర్మ భాష, ఎందుకంటే అందరూ ఒకటే చెప్పారు, అలా మర్చిపోవడం మాకు కంఫర్టబుల్గా ఉండింది. చివరికి భగవద్గీత కూడా బీరువాలో పెట్టేసి తర్వాత గీత విడిచి బ్రతకలేం. మన జీవితానికైనా మనం ఎవరికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయకపోతే చాలు. గీత, మన పాప, ఉద్యోగం, మన ఫ్యామిలీ, మన కెరీర్, ఇలా అనుకొని రోజులు గడుపుతూ దాదాపుగా 1999 వరకు, చివరికి భౌతిక దాడికి గురైనా కూడాను అది లోకల్ సమస్య, పొరుగు వాళ్ళతో సమస్య, ఇలాగే ప్రజెంట్ చేసుకున్నాం. తదుపరి 1999లో సరిగ్గా ఇప్పటి ఈవీఎం ట్యాంపర్ ఎలాగో అప్పుడు ఎంసెట్ మోసం ఇలాగే జరిగింది. సూర్యాపేటలో అవతల 10 కాలేజీలు, 5-6 కాలేజీలు సిండికేట్ అయ్యి ఓఎంఆర్ షీట్ కూడా తెలియని పిల్లలకి టాప్ ర్యాంకులు వచ్చేసాయి. ఇంజనీరింగ్లో, మెడిసిన్లో కూడా నిరంతరము దాదాపుగా 100కు పైన టెస్టులు పెట్టాను నేను నా పిల్లలకి. 13 మంది, 10కి ఎక్కువ మందే ఉండేవాళ్ళు నా ట్యూషన్ సెంటర్లో. వాళ్ళకి చాలా కష్టపడ్డాం. పిల్లలు ఎగ్జామ్ రాసొచ్చాక వాళ్ళు చెప్పిన మెమరీతో మర్నాడు వచ్చే కీతో పోలిస్తే కూడాను తప్పకుండా ఇంజనీరింగ్ సీట్లు రావాలి, మెడిసిన్ సీటు కనీసం ఒక్క మెడిసిన్ సీట్ రావాలి. అంతకుముందు సంవత్సరంలో నేను టోటల్గా 7 ట్రాక్స్ ఫిజిక్స్ నేను చెప్తే ఆ క్లాస్లో పిల్లలకి 13 మందికి ర్యాంకులు వచ్చాయి. అందులో ఒక అమ్మాయి ఫిజిక్స్లో టాపర్. అప్పుడు 50 ప్రశ్నలు ఉండేవి. అందులో 2 ప్రశ్నలో ఒకటో ముద్రా రాక్షసం ప్రింటింగ్ మిస్టేక్ అని తీసేస్తే 41 అనుకుంటాను, 49కి 49 వచ్చాయి ఆ అమ్మాయికి. 127 ర్యాంకో ఏమో వచ్చింది ఇంజనీరింగ్లో. అప్పట్లో ఇంజనీరింగ్ సీట్లు కేవలం 20,000 అరౌండ్లో ఉండేవి, కాబట్టి అది చాలా మంచి రిజల్ట్. అలాంటిది ఓఎంఆర్ షీట్ కూడా తెలియని వాళ్ళకి ఇదిగో ఇప్పుడు కూటమికి కుప్పలుగా సీట్లు వచ్చి